నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యథార్థ గాథ ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు యుద్ధం సంభవించినప్పుడు జరిగిన సంఘటన. కొందరు నాస్తికులు క్రైస్తవ సేవకులను చిత్రహింసలకు గురి చేసి వారిని బాధ పెట్టేవారు. అట్టి సమయంలో 40 మంది ఓ పాస్టర్ను, ఆయన భార్యను, ఆయన 2 బిడ్డలను బంధించి నగరము వెలుపలకు తీసుకొని వెళ్ళిరి. అక్కడ వారు యేసునామమును బట్టి బోధింపకూడదని ఆయనను బెదిరించిరి. ఆయనను ఆయన కుటుంబమును సజీవముగా పాతిపెట్టుదమని బెదిరించిరి. అయినను ఆ పాస్టర్ గారు లొంగలేదు. వారు ఆ గోతిని త్రవ్విరి. అయినను పాస్టర్ గారు నిశ్చయముగా ఉండుట వలన వారికి కోపం ఇంకా ఎక్కువైంది. వారు 4 ఆ గోతిలోని త్రోసివేసిరి. వారు ఆయనతో, నీ మూర్ఖత్వం వలన నీ అమాయక పిల్లలను నీ కళ్ళ ముందే చంపుకుంటున్నావా? వారు చచ్చిపోతున్నారు. నీవు యేసుని విడిచిపెట్టిన ఎడల మేము నిన్ను విడిచిపెడదాము అనిరి. కానీ పాస్టర్ గారు ఏ జవాబు ఇవ్వలేదు. వారు పారలతో మట్టిని త్రవ్వుట ప్రారంభించిరి. ఆ గూతిని పూడ్చుట ప్రారంభించిరి. ఆ గుంట పూడ్చబడి మరొక పార మట్టి వేసిన ఎడల పిల్లలు చనిపోవుదురు. కాబట్టి చిన్నపిల్లలైన వారు ఏడుస్తున్నారు. పాస్టర్ గారు కొద్దిగా చలించిరి. ఏడుచున్న పిల్లల స్వరము ఆయనను కదిలించెను. అతని భార్య, మరికొద్ది సమయంలో మనం క్రీస్తుతో కూడా నిత్యత్వంలో ప్రవేశింపబోతున్నాము, ధైర్యముగా ఉండుము అనెను. పాస్టర్ గారు ఆ మాటలకు ధైర్యం తెచ్చుకొనిరి. కొద్ది నిమిషములలోనే వారు 4 ప్రాణములతోనే పూడ్చిపెట్టబడిరి. ఈ వార్త అనేక మందిని కదిలించెను. దక్షిణ కొరియాలోని అనేక మంది క్రైస్తవులు దేవుడి ఎందుకు దీన్ని అనుమతించెను? పాస్టర్ గారు ప్రభువును బోధించినందుకే చంపబడ్డిరి. కానీ ఆయన భార్యయు పిల్లలను ఏ నేరము చేసిరి అని తమ పాస్టర్లను అడిగినప్పుడు వారు సరైన సమాధానము చెప్పలేకపోయారు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, కొన్ని సంవత్సరములు గతించెను. దక్షిణ కొరియాలో పాల్ ఎంగిచో గారు ప్రపంచంలోనే అతిపెద్దదైన చర్చిని నిర్మించిరి. ఒకనాడు ఆరాధన సమయమందు ఒక వ్యక్తి లేచి తాను ఆ 40 మందిలోని ఒకడినని, ఆ పాస్టర్ గారి ధైర్యము చూచి యేసు ప్రభు ఎవరో అని తెలుసుకొని గోరి మారు మనసు పొంది యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించానని తెలిపాడు. అంతేకాక ఆ 40 మంది రక్షించబడి ప్రస్తుతం పాల్ ఎంగిచో గారి సంఘ సభ్యులుగా ఉన్నారు. దేవుడు ఈ సంఘటనను ఎందుకు అనుమతించినాడో తెలుసుకొనుటకు చాలా సంవత్సరములు పట్టెను. దేవుడు 40 మంది కంటే ఎక్కువ మందిని రక్షించుటకు ఆ 4 మరణమును సాధనముగా వాడుకొనెను. వారి కుటుంబములు కూడా ప్రభువును అంగీకరించిరి. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు హతసాక్షులైన వారు పాతిపెట్టబడరు, వారు విత్తబడుదురు. ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్. మర్నత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.